భగవంతుడు సుమతిని చిన్నచూపు చూశాడు. జీవితం అంటే ఏమిటో అనుభవించకముందే భర్తను దూరం చేశాడు. సుమతిని స్నేహితురాలా? అవును, ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం. రేఖ, కంప్యూటర్ యుగంలో కూడా ఆడది బొట్టు కాటుక లేకుండా బతకాలా? మనిషి కంప్యూటర్ కనిపెట్టేంతగా విజ్ఞానంలో ఎదిగాడు గాని మనసులో కాదుగా. నిజమే. పాపం ఆ అన్నా చెల్లెల్ని చూస్తుంటే జాలేస్తోంది. సుమతిని పసుపు కుంకాలతో మామూలు మనిషిని చేసి జీవితం మీద ఆశ కలిగేలా చేయ. వాడు చదువు బుర్ర ఎడెక్కితే ఈ వంట అవడం రాసుకోమని. అలాగే వాడికి ఎట్టవైన అన్ని ఇందులో పెట్టాను. బిడ్డ ఎంత కట్టపడుతున్నాడో ఏమో. రాత్రులు ఎక్కువసేపు మేలుకుంటే ఏడ్చేత్తదో ఏమో. తెల్లారగట్టే లే చదువుకోమను. అన్నీ బాగానే ఉన్నాయా? ఆడు పంపమన్న డబ్బుకి 500 తగ్గాయి. ఆడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏటో. ఆ మాట నువ్వు అంటావని నాకు తెలుసయ్యా. ఇదిగో ఈ అమ్మి. ఏటి నీ కమ్మలా? ఆడి చదువు కంటే నాకు కమ్మలు ముఖ్యం కాదయ్యా. సరే సరే నువ్వు పద, బస్సుకు టైం అయింది. ఇదిగో అయ్యా, కమ్మలేసం ఆడికి చెప్పొద్దే, మనసు పాడు చేసుకుంటే ఆడి చదువుకు దెబ్బ. అట్టగలేవే. మా అమ్మ మా అయ్య నా లైఫ్ ని ఎంత స్పాయిల్ చేశారో గుర్తుకొస్తే నాకు తాగిన మత్తు దిగిపోద్ది బ్రదరు. నేనే కనుక చదువుకోపోతే ఈ బీర్ రేట్ ఎంత ఉందో తెలిసేదా నాకు? తెలిసేదా అని తెలీదు. ఒరే, సెక్స్ సినిమాలు చూసేవాడినా? నేషనల్ లాడ్జ్ లో వసుంధర రేట్ ఎంతో తెలిసేదా? తెలీదు. వారిని సెగదరగా ఎంత డెవలప్ అయిపోయావు బ్రదరు. అది సరేలే బ్రదరు, ఉన్నట్టుండి వసుంధర రాత్రి రేటు పెంచేసింది. మా అయ్యకి డబ్బులు పంపించరా అని లెటర్ రాస్తే పంపించడారా? ఒరే, నీకు ఎన్ని కట్టాలు వచ్చినాయిరా బెదరు? ఒరే, బిడ్డలు కష్ట సుఖాలు ఆలోచించిన వాళ్ళు కర్నోళ్ళ కషాయోళ్ళ. ఏడుకోండి కదా ఎక్కడ? మా అయ్య వచ్చాడ్రా, బాగా దాచిండ్రా మా అయ్య వచ్చాడ్రా. నేను ఏడుకొండల తండ్రిని. ఆడికి అది ఎక్కడ బాబు? అదే ఎవడ్రా వీళ్ళంతా? వాళ్ళంతా నా క్లాస్మేట్స్ అయ్యా. బళ్ళో పంతులు చెప్పే పాటలు అర్థం కాకపోతేను నా దగ్గర చెప్పించుకున్నామని వచ్చారు. సరే గాని అమ్మ ఎట్టా ఉందయ్యా? బాగుందిరా. ఇగో ఇవన్నీ నీ కోసం పంపింది. ఒరే అయ్యా, మొన్న అమ్మ కల్లోకి వచ్చిందయ్యా. పోన్లేరా, కళ్ళలో అయినా కనపడ్డాం. చదువెట్టా సాగుతుందయ్యా? బ్రహ్మాండంగా సాగుతుందయ్యా. ఏంటి అదే మాట ముద్దగా వస్తుంది? మడిసివి తోలుతున్నా? అబ్బే ఏమీ లేదే. ఏమీ లేదంటావేంట్రా? ఏదో వాసన వస్తా ఉంటే. అది నాకు చదువు పోటు వస్తే డాక్టర్ మంది ఇచ్చాడయ్యా, అది వాసన. చదువు పూట? అవునయ్యా, తలపోటు చెవిపోటు రావట్లే. అలాగే చదువు ఎక్కువైతే చదువు పోటు వస్తుందయ్యా. అయ్యా, అమ్మకి చెప్పకయ్యా, బాధపడుతుంది. చెప్పలేరా? ఇదిగో. థ్యాంక్స్ అయ్యా. త్వరగా వెళ్ళయ్యా, బస్సు వెళ్ళిపోద్ది. యాదవ బస్ వెళ్ళయ్యా. ఇవాళ నీతో పాటే ఉంటాను, నీతో పాటే బోతుంటాను, నీతో పాటే నిద్ర వస్తాను రా. ఓరయ్యో, నువ్వు ఎక్కడే ఉంటే నాకు చాలా ఇబ్బంది. నాకేమో పరీక్షలా, నిన్ను చూస్తా ఉంటే నాకు చదువు సాగదయ్యా. అదేంట్రా? అవునయ్యా, అమ్మ గుర్తుకొస్తుంది. అమ్మ గుర్తుకొస్తే మీరు నా కోసం పడిన కష్టాలన్నీ గుర్తుకొస్తాయ్యా. అవి గుర్తుకొస్తే ఈ ఎదవ చదువు మానేయాలనిపిస్తుందయ్యా. వద్దురా, నేను వెళ్ళిపోతాను. ఈ రాత్రికి ఏ బస్ స్టాండ్లోనో సత్రంలోనో పడుకుని తెల్లారుజామునే లేచి పట్టు బస్కి వెళ్ళిపోతాను. నువ్వు బాగా చదువుకోవాలా? చదువు పోటు మందు వేసుకోకుండా చదువుకోవాలరా. నేను వస్తాను రా, వస్తాను. మీ అమ్మ నీ మీదే ఆశలెట్టుకుందయ్యా. చదువు పోటు మందు వేసుకోకరా, బాగా చదువుకోరా, బుద్ధిగా ఉండరా, బాగా చదువుకోరా. వస్తాను రా. అలాగే అయ్యా, అమ్మని అడిగానని చెప్పయ్యా. నమస్తే సార్. నమస్తే. అన్నయ్య. నమస్తే సార్. కూర్చోండి. మిమ్మల్ని చూస్తే నాకు చాలా కోపంగా ఉందయ్యా. థ్యాంక్స్ సార్. అదేమిటి? అవును సార్, అభిమానించే వాడికి వచ్చే కోపం ఆశీర్వాదమే కదా సార్. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నానన్న నమ్మకం ఉంటే మీరిద్దరూ నేను చెప్పేది కాదనకూడదు. చెప్పండి సార్. తీసుకో. ఇవన్నీ
సుమతికి. మాస్టారు, ఆమెకు దూరమైన జీవితం దగ్గర కావాలన్నదే నా ఆశ. నా ఆలోచన తప్పు కాదు, నా నమ్మకం. నిజమే సార్, కానీ భర్త లేని ఆడదానికి వైధవ్యం శాపం కాదు. పువ్వులు గాజులు శత్రువులు కావు. సార్, మీ ఆలోచన అందరికీ ఉండాలిగా. మీరు మీకోసం బతకాలి గాని అందరి కోసం కాదు. ఒకప్పుడు సతీ సహగమనం సాంప్రదాయం, అది ఇప్పుడు నేరం. మనిషిని మానసికంగా సామాజికంగా పెంచలేని ఏ సాంప్రదాయమైనా హత్య కంటే పెద్ద నేరం. ఆ నేరాన్ని చదువు సంస్కారం ఉన్న నువ్వు చేయడం మరీ పెద్ద నేరం. మాస్టారు, నా నిర్ణయాన్ని, నా ఆలోచన గురించి ఇంకా ఆలోచిస్తున్నావంటే నీకు ఇష్టం లేదని అర్థమవుతోంది. లేదు మాస్టారు, లేదు. నా చెల్లెల్ని విధవరాలను చేసింది ఆమె భర్త చావు కాదు, చావని సాంప్రదాయం, చావని కట్టుబాట్లు. మాస్టర్ లాంటి మంచితనం ఇంకా ఈ ప్రపంచంలో బ్రతికే ఉందని నీ నుదుటి మీద బొట్టు సాక్ష్యం కావాలి. ఎగతాళి చేసే ఈ లోకానికి నీ గాజుల చప్పుడు హెచ్చరిక కావాలి. వెళ్ళమ్మా, వెళ్ళి చీర కట్టుకురా. మాస్టర్ గారు ఆశీర్వాదమైనా నేను చల్లగా చూస్తుంది. వెళ్ళమ్మా. ఏంటా గొడవ? అది మామూలే సార్, ఏదో చిన్న గొడవ ఉంటుంది. మళ్ళీ సమయం మొదలు పెట్టారు. విద్యార్థుల ఐక్యత, క్యాంటీన్ రేట్లు. డియర్ స్టూడెంట్స్, అందరూ క్లాస్ వదిలి బయటికి రండి. క్యాంటీన్ రేట్లు తగ్గించాలని ఈ రోజు నుంచి ఉద్యమం ప్రారంభిస్తున్నాం. కమాన్, బయటికి రండి. క్యాంటీన్ రేట్లు ఆపండి. క్యాంటీన్ రేట్లు తగ్గించడానికి సమ్మెలు, క్లాసులు విడిచిపెట్టి వీధులు అరవడాలు కాదు కావాల్సిందే. మిస్టర్ వినయ్, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి గాని అల్లర్లతో కాదు. వాట్ యంగ్ మ్యాన్, పెళ్లి కాని నీ బాడీలో బ్లడ్ ఇంత కూల్ గా ఉంటుందనుకోలేదు. షేమ్ షేమ్. మోనిక, అవును గురూజీ, ఈ దేశంలో చర్చలతో పరిష్కారం కాని సమస్యలు సమ్మెలు చేయడం, బస్సులు తగలబెట్టడం, రైళ్లు ఆపడంలో విజయం సాధించాయి. ఆ ఆదేశాలే మాకు ఆదర్శం. కమాన్ స్టూడెంట్స్, కమాన్. మర్యాదగా బయటికి వస్తారా లేదా? లాభం లేదు గురు. ప్రొసీడ్. వస్తావా లేదా? నేను రాను. అతను రాడు. క్లాసులో ఒక్కరు నా పాఠం జరుగుతుంది. ఆహా, పాఠం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. రాంబాబు, ఈ ఒక్కరోజున ప్రశాంతంగా పాఠం చెప్పుకునే అవకాశం వచ్చింది. నీ ఒక్కడి సిన్సియారిటీకి చెప్పే పాఠం మొత్తం యూనివర్సిటీకే చెప్తున్నంత ఆనందంగా ఉంది. కమాన్ సిట్ డౌన్. విద్యార్థుల ఐక్యత, క్యాంటీన్ రేట్లు. విద్యార్థుల ఐక్యత, క్యాంటీన్ రేట్లు. విద్యార్థుల ఐక్యత, క్యాంటీన్ రేట్లు. విద్యార్థుల మిస్టర్ విద్యాసాగర్, వాట్ ఏ హెల్ యూ హావ్ క్రియేటెడ్. ఆ కుర్రాడికి మీ పంత వల్ల ఏదైనా జరిగితే అందుకు బాధ్యులు ఎవరు? సమ్మె చేయటం స్టూడెంట్స్ హక్కు, దానికి తల వంచడం మన బాధ్యత. దాన్ని కాదంటానికి మీరెవరు? బాధ్యత కలిగిన ఓ లెక్చరర్ని. అంటే మేం బాధ్యత లేని వాడమనా? లేదు కాబట్టి అంత గొడవ జరుగుతున్నా మీరు గదిలో నుండి బయటికి రాలేదు. విద్యాసాగర్, కనీసం గొడవలేమైనా జరుగుతాయేమోనని పోలీసులు కూడా పిలిపించలేదు. జరుగుతున్న సమ్మెను ఎలా ఆపాలి, విద్యార్థుల భవిష్యత్తును ఎలా కాపాడాలి అన్న ఆలోచన లేని మీరు నన్నంటున్నారా సార్? ఎవరి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. శంకరాచార్యుడు వచ్చి చెప్పినా వినని వాళ్లకు మనం ఏం చెప్పగలం? చెప్పి ఎలా మార్చగలం? ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ గా మీకు ఆ బాధ్యత లేదా సార్? ఉంది, కానీ అది కాగితాల్లోనే. చూడు మిస్టర్ విద్యాసాగర్, మీకు చివరిసారిగా చెబుతున్నాను, మరోసారి స్టూడెంట్స్ తో ఏ గొడవ పెట్టుకున్నా మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
థ్యాంక్ యూ సార్. ఎందుకో తెలుసా, మీకు డిసిప్లిన్ అన్న పదానికి అర్థం తెలిసినందుకు. స్టూడెంట్స్ మీద తీసుకోలేని యాక్షన్ నాలాంటి వాడి మీదకి తీసుకునేందుకైనా ప్రిన్సిపల్ అనే మీ హోదా మీకు గుర్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. వస్తా. చిన్న సలహా, ఆ ఫోటో తీసేయండి.